హలో ఫ్రెండ్స్, హైదరాబాద్ టు బీజాపూర్ NH-163 మార్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై గురువారం చేవెళ్లలో సమావేశం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే కాళే యాదయ్య మాట్లాడుతూ రహదారి పనులను త్వరగతిని పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటానని తెలిపారు. సర్వీస్ రోడ్లు, అండర్ పాసులు నిర్మాణంపై కూడా త్వరలో నిర్ణయం తీసుకుంటామని, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. ఈ సమావేశంలో పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, కొడంగల్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మీరు వీడియోలు చూడొచ్చు. ప్రెస్ మీట్ కార్యక్రమం పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే హైదరాబాద్ బీజాపూర్ హైవే రోడ్డు అప్పటి నుంచి మన్నెగూడ వరకు 46 కిలోమీటర్స్ NH-163 ఏదైతే రోడ్ ఉందో, మరి ఆ రోడ్డు గురించి ఎన్నో అనార్థాలకు దారితీస్తున్న సందర్భంగా మరి మేము NH హైవే వాళ్ళని కూడా పిలిపించడం జరిగింది. వాళ్ళకు దీని మీదనే వేరే మీటింగ్ ఉండడం వల్ల వాళ్ళు రాలేరు. మాకు ఉన్న సంశయం ఏంటంటే రోడ్డుకు సర్వీస్ రోడ్లు ఎక్కడెక్కడ వస్తాయి, మరి అదేవిధంగా అండర్ పాస్లు ఎక్కడెక్కడ వస్తాయి తెలుసుకోవడం కోసమే ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు రామ్మోహన్ రెడ్డి గారు, తిరుపతి రెడ్డి గారు, మనోహర్ రెడ్డి గారు, మరి లోకల్ లీడర్లు అందరూ కూడా వాళ్ళందరితో చేయడం ఏంటంటే ప్రజలలో ఉన్న అనుమానాలు నివృత్తి కావడానికి ఇవన్నీ కూడా అతి తొందరలోనే రోడ్డుకు పనికి ఉన్న కాల పరిమితి కంటే ముందుగానే చేయమని చెప్పడం కోసమే మరి ఈ రోడ్డు 4 లైన్ల రోడ్డు మరి 2017లో 46 కిలోమీటర్లు 1000 కోట్లతోని శాంక్షన్ కావడంతో ఆ రోడ్డు మీద ఎన్జీటీలో చెన్నైలో కేసు వేయడం వల్ల ఎవరైనా పర్యావరణ ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేసు వేయడం వల్ల అనేక సార్లు ముఖ్యమంత్రి గారు ఈ రోడ్డు గురించి అనేక సార్లు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి, ఎన్జీటీలతో మాట్లాడి మరి ఈ రోడ్డు పరిష్కారానికి ఎన్జీటీలు ఉన్న కేసులు విత్డ్రా చేసుకోవడానికి మరి ముఖ్యమంత్రి గారు ఎంతో చొరవ తీసుకొని మరి ఈ రోడ్డు ప్రధానంగా 4-5 కాన్స్టిట్యున్సీలు చేవెళ్ళ, పరిగి, తాండూరు, వికారాబాద్, కొడంగల్ ఇవన్నీ కూడా ఇదే ఇంపార్టెంట్ రోడ్ కాబట్టి ఈ రోడ్డు గురించి మరి ముఖ్యమంత్రి గారు అనేక సార్లు ముఖ్యమంత్రి అయిన తర్వాత స్పెషల్ గా ఈ రోడ్డు గురించి అనేక సార్లు మరి చర్యలు చేపట్టి వాళ్ళందరితో మెప్పించి మరి ఎన్జీటీ చేసిన పర్యావరణ ప్రేమికులతో కూడా మాట్లాడి నేను, రామ్మోహన్ రెడ్డి గారు, మరి సీఎం గారి స్పెషల్ సెక్రటరీ శ్రీనివాసరాజు గారు వాళ్ళ ఆఫీసులో కూర్చొని అనేక సందర్భాల్లో అనేక సార్లు మీటింగ్లు పెట్టి వాళ్ళు మెప్పించడం జరిగింది. వాళ్ళు విడుదల చేసుకోవడం జరిగింది. విడుదల చేసుకోవడం అక్టోబర్ 31 నాడే విడుదల చేసుకోవడం జరిగింది. అదే రోజు కూడా పని స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత 3 తారీఖు నాడు అనుకోకుండా అనివార్య కారణాల వల్ల ప్రమాదం జరిగి 19 మంది మృతి